మండల కేంద్రమైన సిద్ధవటం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిద్ధవటం మండలం రాయచోట్ల విలీనంపై గత 8 రోజులుగా దీక్షలు చేస్తున్న శిబిరాన్ని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు బుధవారం తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకే మీ నిర్ణయాలు ఉంటాయని, మీ సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సిద్ధవటం ప్రజల యొక్క ఆకాంక్షల్ని, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ తరపున ఇవాళ నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్లకి, ఇతరులకి ముఖ్యంగా మహిళా మండలికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. గతంలో జిల్లాల విభజన అనేటటువంటిది కాస్త చాలా అసంబద్ధంగా జరిగింది. అప్పుడు ఒక నిర్ణయంతో ఈ జిల్లాల విభజన చేయాలని చూశారు. ప్రతి పార్లమెంటు కేంద్రాన్ని ఒక జిల్లా చేస్తాము అని చెప్పి మధ్యలో పద్ధతులన్నీ విరమించుకొని ఎవరి స్వార్థం కోసం వాళ్ళు విభజన చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద పడింది. ఇప్పుడు కూడా ఒక ఉపసంఘం ఏర్పడి ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాయచోటిని జిల్లా కేంద్రం చేస్తే సిద్ధవటం ప్రజలు ఆల్రెడీ ఒక జిల్లా కేంద్రమైన కడపను దాటుకొని కొండలు దాటి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇది చాలా అసౌకర్యమైనటువంటిది. ఇక్కడ ప్రజలకి జిల్లా కేంద్రంతో అనుబంధమే పోతుంది. కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్ష కడప ముద్దు, రాయచోటి వద్దు అని అంటూ ఉన్నారు. కాబట్టి దానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. ఈ ప్రజల యొక్క ఆకాంక్షల్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అలాగే గతంలో కాస్త రెవెన్యూ డివిజన్తో అంతా ఇంకో రాజంపేట అనుబంధం ఉంది. కాబట్టి రాజంపేటని జిల్లా కేంద్రం చేస్తే కనుక ఇబ్బంది లేదు. రాయచోటి అయితే మాకు అస్సలే వద్దు, రాయచోటి ఓకే, అలాగే రాయచోటి మాకు అస్సలే వద్దు అన్నటువంటి నినాదంతో జరుగుతూ ఉంది ఇక్కడ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష కడప కావాలంటున్నారు. దానికి మేము సంపూర్ణమైన మద్దతు తెలిపి ఈ విషయాన్నే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.